ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపుకు పలికేందుకు సమయం దగ్గర పడుతున్న వేళ కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శనతో దుమ్ము రేపింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోల్కతా బ్యాటర్లు అలాగే బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడుతూ స్పిన్ ఫాస్ట్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్ లో చితక్కొట్టిన ఫిన్ అలెన్ మరోసారి తన పవర్ హిట్టింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే తాను ఇచ్చిన 2 సునాయస క్యాచ్ ని గుజరాత్ ఫీల్డర్లు వదిలేయడంతో అంది వచ్చిన అవకాశంతో ఒక్కసారిగా ఫిన్ అలెన్ చెలరేగిపోయాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు 10 సిక్సర్లతో 265.71 సగటుతో 93 పరుగులు చేసి సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఇక మరో బ్యాటర్ అంక్రిస్ రఘువంశీ ఆ తర్వాత తన విధ్వంసం మొదలైంది. కామ్రాన్ గ్రీన్ తో కలిసి మరో వికెట్ పడకుండా మూడో వికెట్ కు ఏకంగా 108 పరుగుల పార్ట్నర్షిప్ తో కేకేఆర్ కు భారీ స్కోర్ అందించాడు. రఘువంశీ 44 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్స్లతో 82 పరుగులు చేయగా కామ్రాన్ గ్రీన్ 28 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 52 పరుగులతో ఇద్దరు నాట్అవుట్ గా నిలిచారు. మొత్తంగా 2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది కేకేఆర్. ఇక 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే రన్ చేజ్ సజావుగా సాగుతున్న సమయంలో గుజరాత్ కు ఊహించని ట్విస్టులు ఎదురయ్యాయి. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ చేస్తూ హఠాత్తుగా గాయపడడంతో రిటైర్డ్ హాటుగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వన్డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన నిశాంత్ సింధు ఒక పరుగే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఎండులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం క్లాస్ ఇన్నింగ్స్ తో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒంటరి పోరాటం చేస్తూ సెంచరీ వైపు దూసుకెళ్తున్న గిల్ ను సునీల్ నరైన్ దెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా గుజరాత్ ఆశలు దెబ్బతిన్నాయి. జోస్ బట్లర్ సైతం క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించి వేగంగా అర్ధశతకాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని వచ్చిన సుదర్శన్ మళ్లీ క్రీజులోకి వచ్చి కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాఫ్ సెంచరీ చేసినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అప్పటికే రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో గుజరాత్ టైటాన్స్ 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సెన్సేషన్ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా ప్లే ఆఫ్స్ రేస్ లో తమ ఆశలను పదిలం చేసుకుంది. ఇక కీలక సమయంలో సునీల్ నరైన్ వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పగా కేకేఆర్ బ్యాటర్ల అగ్రెసివ్ మైండ్ సెట్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ 16 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలోనే ఉంది. ఇక మిగిలిన ఒక్క మ్యాచ్ లో గెలిస్తే టాప్ 2 లో ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే 3-4 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది గుజరాత్ కు.